ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ పచ్చిరాయలు అన్నమాట, పెద్ద సైజు కొంచెం. నేను దోసకాయ ఆనియన్ అన్నమాట కర్రీ. ఇది ఈ విధంగా అమ్మ కట్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా కట్ చేస్తాం అన్నమాట. మనం గింజలు తినకపోతే ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఆనియన్స్ కరివేపాకు కూడా వేస్తాం. ఇప్పుడేమో పసుపు కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, పసుపు అంటే కలిపి పెట్టేస్తా. విలేజ్ టైప్ అనమాట ఇది. విలేజ్ టైప్ అంటే ఇట్లా అన్నీ కలిపి పెట్టేస్తారన్నమాట. సాల్ట్ కూడా సరిపడినంత. కొన్ని నేను చేస్తున్నా, కొన్ని అమ్మ చేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్. కొన్ని ఐటమ్స్ సరిపడిన కారం, ఆయిల్ను వాటర్ పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవటమే. ఆయిల్ కూడా పోస్తారు అన్నమాట 3 లీటర్లు. అంటే చిన్న స్పూన్ వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా పోస్తాం కదా. సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద ఇది పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట, మూత పెట్టేసి. ఫ్రెండ్స్, ఇది అయిపోవచ్చింది అన్నమాట. కూర చూడండి, దోసకాయలు, పచ్చిరొయ్యలు, కొత్తిమీర వేసేస్తున్నా చూడండి. ఇట్లా పెద్ద సైజు రొయ్యలు అన్నమాట. అయిపోవస్తుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయిందనమాట. చూడండి, దోసకాయ పచ్చిరొయ్యలు గ్రేవీ కర్రీ అనమాట. ఇది పెద్ద సైజు రొయ్యలు అనమాట. అంటే దీనికన్నా పెద్ద సైజు అంటే కానీ ఇది మీడియం.